ఇల్లంతకుంట గ్రామ అభివృద్ధిలో నిర్మాణాత్మకంగా మానకొండ శాసనసభ్యులు కవంపల్లి సత్యనారాయణ గారు చర్యలు చేపట్టారు. దానిలో భాగంగా నూతన మూతశాల నిర్మాణం కూడా అవుతున్నాయి. అదేవిధంగా నేను గత ఈ కాంగ్రెస్ పార్టీ జరిగిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక 30 లక్షల డ్రైనేజ్, ఇప్పుడు కొత్త 93 లక్షలతో డ్రైనేజ్, అదేవిధంగా గవర్నమెంట్ కళాశాలకు 12 లక్షలతో కాంపౌండ్ వాల్ నిర్మాణం, అదేవిధంగా రైతు వేదిక చుట్టూ కాంపౌండ్ నిర్మాణం, నూతన భవనాల నిర్మాణానికి, అంగన్వాడీ నిర్మాణానికి కూడా నిధులు చేపట్టడం జరిగింది. భవిష్యత్తులో మరిన్ని పథకాలు రావాలని కూడా కృషి చేస్తాను. నేను గతంలో ఇల్లంతకుంట యువకుల మార్పు కోసం పిల్లల లోపల మార్పు రావాలని చెప్పేసి కూడా ఎండాకాలంలో క్రీడా శిబిరాలు కూడా నిర్వహించడం జరిగింది పిల్లలందరి కోసం. ఎందుకంటే నేటి పిల్లల రేపటి భవిష్యత్తు తరాలని చెప్పేసి ఉద్దేశంతో యువకులందరి సహకారంతో ఆ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. భవిష్యత్తులో కూడా మరిన్ని కార్యక్రమాలు నిర్వహిస్తాను. రేపు ప్రొద్దున మాకు గెలిపించిన తర్వాత యువత కోసం బహుత్తరమైనటువంటి ప్రణాళిక ఉంది. ఉపాధితో పాటు ఎడ్యుకేషన్ పరంగా కూడా ఇల్లంతకుంటలో అందరూ ఉన్నత విద్యావంతులు ఉన్నారు, కానీ అవకాశాలకి ఇక్కడ ఉండిపోతున్నారు, ఆర్థికంగా వెనుకబడుతున్నారు. వారందరి కోసం మోడల్ లైబ్రరీ సెంటర్ అంటే చదువుకోవడం, అందులో బుక్స్ చదువుకోవడం, బుక్స్తో పాటు చదువుకోవడం, స్టడీ సెంటర్ సిరిసిల్ల లాగానే సిరిసిల్ల అయితే ఏ రకంగా అయితే ఉందో ఇల్లంతకుంట మండల కేంద్రంలో కూడా మోడల్ లైబ్రరీ సెంటర్ ఏర్పాటు చేస్తానని చెప్పేసి మీకు హామీ ఇస్తున్నాను యువకులందరి కోసం.